వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్దీగా పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు శనగపిండి, అలానే హాఫ్ కప్పు వరకు సూజీ రవ్వ అండి, దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వను వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా వెజ్జీస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ రవ్వ అనేది శనగపిండిలో నాని కాస్త గట్టిగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలానే ఒక హాఫ్ టమాటో, ఇంకా మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, అలానే ఒక తురుముకున్నటువంటి చిన్న క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇందులోనే కొంచెం కీరా కూడా వేసుకున్నానండి. ఇలా తురిమేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కొత్తిమీరని కూడా వేసుకున్నాను. మీరు ఇందులో కొంచెం అల్లాన్ని కూడా వేసుకోండి. నేనైతే అల్లం వేసాను. క్లిప్పింగ్ అనేది మిస్ అయిందండి. కొంచెం జీలకర్ర, అలానే కొంచెం కలోంజీ సీడ్స్ కూడా వేసుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం నిమ్మరసాన్ని కూడా పిండుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ని కూడా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం అంతా కలర్ కోసం పసుపు, అలానే కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి కొంచెం వంట సోడా వేస్తున్నాను. మీ దగ్గర టైం ఉంది అనుకుంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవచ్చండి, అప్పుడు వంట సోడాని స్కిప్ చేసుకోవచ్చు. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేనైతే ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను, మంచి మంచి రెసిపీస్ని మీకు షేర్ చేస్తాను. ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసుకొని, మనం తీసుకున్న స్పూన్తో చిన్న చిన్నగా కావాలి అనుకుంటే ఇలా చిన్న చిన్నగా ప్యాటీస్ లాగా వేసుకోండి. మీరు పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్ద గరిటెతో అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న గరిటెతో వేసుకుంటే చాలా సింపుల్గా, చాలా ఈజీగా వేసుకోవచ్చు, అందంగా కూడా ఉంటాయండి. పిల్లలు మరీ పెద్దగా ఉంటే కొంచెం తిని కొంచెం వేస్ట్ చేస్తారు కదా, అలా కాకుండా ఇలా చిన్నగా ఉంటే పిల్లలు ఈజీగా తినేయగలుగుతారు. చాలా బాగుంటాయండి టేస్ట్. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ, బ్రేక్ఫాస్ట్గానే కాకుండా స్నాక్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సైడ్ మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసేసుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే ఇక వీటిని పక్కకు తీసుకోవడం అండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.